భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల భద్రత, అలాగే సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై దృష్టి పెట్టింది. ఈరోజు ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పనులను మంత్రులు పరిశీలించారు. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాజెక్టుల దుస్థితి అంటూ కూడా మంత్రులు ఆరోపించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి విఎం బంజారా యాతాలకుంట వద్ద టన్నెల్ పనులను మంత్రి ఉత్తమ్ పొంగులేటి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పరిశీలించారు. ఆ వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ తరహాలోనే మిగిలిన 2 బ్యారేజీలు కూడా కూలిపోయే ప్రమాదం ఉందంటూ నిపుణులు హెచ్చరించారని తెలిపారు. బ్యారేజీలలో నీటిని నిల్వ ఉంచడానికి వీల్లేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా షీట్ ఫైల్ ఫౌండేషన్ మార్చి సీకెంట్ ఫైల్ ఫౌండేషన్తో గత ప్రభుత్వం బ్యారేజీలు నిర్మించిందని ఆయన ఆరోపించారు. లిఫ్ట్ చేసేటువంటి నీటిని పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేయడం కోసం అన్ని పంపుల్ని వాడటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి దాదాపు 12 జిల్లాలు, 17 శాసనసభ నియోజకవర్గాలు, 22 రిజర్వాయర్లని నింపే కార్యక్రమానికి ప్రత్యేకంగా వారి దగ్గర ఉండి రివ్యూ చేసి నింపే కార్యక్రమం కూడా చేపట్టారు. అట్లాగే ఈరోజు సీతారామ ప్రాజెక్టు బ్యారేజ్ దగ్గర కూడా వచ్చి ఇక్కడ నుంచి రివ్యూ చేసి ఎక్కడికక్కడే ఆదేశాలు ఇస్తూ పనిచేపించే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు వారితో పాటు మేము కూడా వచ్చాం. సరే, మీ అందరికీ ఈ సీతారామ ప్రాజెక్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసి సాధ్యమైనంత మేరకు చివరన ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది గోదావరి నదిపైన తెలంగాణ ప్రాంతం. సో మాక్సిమం నీటిని యూటిలైజేషన్ లో తెచ్చుకోవడం కోసం కావాల్సిన అన్ని చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడతాం. అవకాశం ఉన్నంత వరకు రైతులకు నీటిని ఇవ్వాలనే తపనతోనే ఈ రోజు ఈ ప్రయాణం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఒంట్లో ఉన్న విషయాన్ని నిరంతరము చిమ్ముతూ ఈ ప్రభుత్వానికి సంబంధం లేని అనేక అబద్ధాలని, అసత్యాలని సత్యాలుగా చెబుతూ పబ్బము గడుపుకుంటూ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు చెబుతూ ఏదైతే 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి ముఖ్యమంత్రులు గాని, మంత్రులకు కానీ మరొక్కసారి ప్రజల కష్టాలు చూసి ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో కనీసం దాన్నైనా మీరు పొగడకపోతే పొగడకపోయారు. విమర్శించడానికి ముందు చేసే పనినన్నా గుర్తు తెచ్చుకొని కొద్దిగా జ్ఞానం తెచ్చుకోవాలని కూడా వారికి వేదిక ద్వారా సూచన చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు తూచా తప్పకుండా మరి పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. అంటే గతంలో పొరపాట్లు మీకు తెలియజేసి పొరపాట్లు జరిగినాయి, కానీ మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి నదీ జలాలు పుష్కలంగా పారే విధంగా మేము మా సంపూర్ణ కృషి ఉంటుంది, సాధిస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా మీరు దేవాదులు చూడండి, వాళ్ళ 10 ఏళ్ల హయాంలో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఇప్పుడు ఆ పెద్ద మనుషులు మాట్లాడుతుంటే సిగ్గుపడాలి. మీకు ఒక లెక్క చెప్తున్నాను. ఆ 10 ఏళ్లలో ఇరిగేషన్ పై 1.81 lakh crores ఖర్చు పెట్టి కాళేశ్వరంలో నామమాత్రం ఆయకట్టు కూలిపోయింది. దేవాదుల వాళ్ళు అధికారంలో వచ్చిన రోజు పెండింగ్ లో ఉండే, వాళ్ళు దిగిపోయిన రోజు కూడా పెండింగ్ ఉండే. మరి ఈ సీతారాం సాగర్ ప్రాజెక్ట్ విషయంలో 8,500 కోట్లు ఖర్చు పెట్టిర్రు, ఒక్క ఎకరా కూడా ఆయకట్టు ఇవ్వలే.